సార్ ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇటు అల్లు అర్జున్‌కి సంబంధించి ఇష్యూ మనం అంటే మొన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి. అయితే అసలు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు మా కుటుంబాల్లో అని చెప్పేసి నిహారిక అంటున్నారు. అసలు డిస్కషనే జరగట్లేదు అల్లు అర్జున్‌కి, నాగబాబుకి జరిగిన ఇష్యూలో అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అయ్యుండొచ్చంటారా? డెఫినెట్గా బికాజ్ అంటే ఏవి జరగకుండా ఉంటే ప్రతిరోజు పొద్దున్న లేచిన కాడి నుంచి ఇదే సబ్జెక్ట్ మాట్లాడుకోరు కదా. అతను అల్లు అరవింద్, చిరంజీవి, భావమహాభారతులు, అదే జగమెరిగిన ఫ్యాక్ట్ అది. తర్వాత చిరంజీవి యాజ్ అ స్టార్గా ఎదిగాడు కాబట్టి చిరంజీవి పేరు చెప్పుకుని వచ్చిన నటుల్లో చాలామంది ఉన్నారు. ఆయన మెగా చెట్టు కింద ఉండే స్టార్స్ అని అస్తమని అంటూ ఉంటాను కదా, కుర్రోళ్ళు అంతా. సో 4-5 ఉన్నారు కాబట్టి, సో అందులో ఇతను జాయిన్ అవ్వకుండా నేను జాయిన్ అవ్వలేదు అనే పిక్చర్ ఇవ్వడం కోసం చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాడు. ఎవరు? బన్నీ. ఎందుకంటే మంచి నటుడు, బాగా వచ్చాడు. వాళ్ళ ఫాదర్ కూడా పెద్ద ప్రొడ్యూసర్ అయిన ప్రతి ఒక్కరి కొడుకులు పెద్ద స్టార్స్ ఏం అవ్వలేదు. ఏదో ఒకళ్ళిద్దరు తప్పితేనే. ఒక వెంకటేష్ చాలా కష్టపడి అయ్యాడు, వాళ్ళ ఫాదర్ అంత పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి. సో అదే వెంకటేష్ తర్వాత సురేష్ బాబు కొడుకులు వాళ్ళు ఎవరో ఏం పైకి రాలేదు కదా. ఆ విధంగా అల్లు అరవింద్ పెద్ద ప్రొడ్యూసర్ అయినంత మాత్రాన ఇంకో కొడుకు పైకి రాలేదు. ఇంకో కొడుకు అమెరికా నుంచి వచ్చినాడు, సినిమా తీసాడు, అటర్ ఫ్లాప్ అని ఒక బన్నీ ఒకటే పైకి వచ్చి రావడం కారణం అదృష్టము, మంచి యాక్టరు, కృషి, అతను పబ్లిసిటీ మెయింటైన్ చేసుకోవడం, ఎన్నిటితోటి కొంచెం ఇతని మీద జలస్ ఫీల్ అయ్యే లెవెల్కి వెళ్ళిపోయాడు అతను. అనుకోకుండా అతన్ని పాన్ ఇండియా ఆల్రెడీ రామ్ చరణ్ వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి సినిమాల్లో యాక్ట్ చేసి పాన్ ఇండియా స్టార్స్, గ్లోబల్ స్టార్స్ అయిపోయిన టైంలో అనుకోకుండా ఒక సినిమా కోవిడ్లో రిలీజ్ అయింది, పుష్ప. దాంతో అతను ఇక ఆపద్ధర్మంగా ఒక నిజంగా హృదయంలోంచి వచ్చినట్టుగా అందరూ లైక్ చేశారు నార్త్ ఇండియాలో లైక్ చేసిన వాళ్ళు వీళ్ళు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా, మొత్తం ఇండియా అంతా ఆడేసింది. దాని తర్వాత వాళ్ళు దగ్గర పెట్టుకుని పుష్ప 2 చేస్తున్న టైంలో ఈ ఎలక్షన్ జరిగినాయి. ఈ ఎలక్షన్ టైంలో వాళ్ళ బన్నీ మిస్సెస్ తరఫున ఎవడో ఉంటే అతనికి ఎక్కడో కలిస్తే అతనికి వెళ్ళమని ఆ రెడ్డి ఫీలింగ్ తోటి వెళ్ళమంటే వెళ్ళారు. ఇప్పుడు అంత క్యాస్ట్లన్నీ సాగర సంఘం అయిపోయినాయి. రెడ్డి కాపు, గడ్డి, కమ్మ కాపు, ఎన్నో అయిపోయాయి. కమ్మ సినిమా యాక్ట్రెస్ అందరూ అయిపోయారు అన్నమాట. ఒకసారి నేను చేసుకున్నప్పుడు తమిళ అమ్మాయిని అలాగ అనేవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మా దాంట్లో స్వీడన్లో ఒక అబ్బాయిని చేసుకుని, అమెరికన్లో ఒక అబ్బాయిని జ్యూస్ చేసుకుని, ఆ టైప్లో నేనేమో తెలుగు వాడిని, ఇదంతా అనమాట. ఇది సర్వమత సమావేశంలో ఉంటుంది మన ఫ్యామిలీ అనేవారు. ఆ విధంగా అన్నీ ఇప్పుడు అందరూ అలాగ అయిపోయారు. ఎవ్రీబడి హెస్ బికమ్ బికాజ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఇస్ నాట్ ఎ బిగ్ సీన్ అనేది అర్థమైపోయింది. సో ఎనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాట్ హూమ్ ఎవర్ దే వాంట్ దే మ్యారీయింగ్. సో ఆ విధంగా బన్నీ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ స్టార్ అయిపోయాడు. ఓకే, ఆ విధంగానే వాళ్ళ ఫాదర్ పెద్ద ప్రొడ్యూసర్ అనేది క్వాలిఫికేషన్ పక్కన పెట్టండి, డేట్లు ఇవ్వడం వరకు, ఇవ్వకుండా ఉండడం వరకు కొంత హెల్ప్ చేస్తాడు. తను ఒక ఇంటివాడు అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ కూడా ఆయన చూడలేడు కదా. సో ఇక్కడ ఏమైందంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్ వెళ్తే పబ్లిసిటీ పిచ్చని చాలాసార్లు చెప్పాను. అతనికి పబ్లిసిటీ పిచ్చి వైరల్ అవ్వాలి, ఒక ఎక్కడికైనా దిగినప్పుడు అందరూ వస్తూ ఉంటారు కదా, ఈ బందా ఎక్కువ మనోడికి, ఎవరు బన్నీకి. ప్లస్ చాలా మందిని పెట్టుకుని, ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టుకుని, వాళ్ళని పెట్టుకుని డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటే బాగా ఇదిలో ఉంటామని చెప్పేసి అది ఫ్యాక్ట్ అది. ఆ విధంగా డబ్బులు ఖర్చు పెడతాడు అతను. ప్రొడ్యూసర్ తరపున కాకుండా అతను వేరేగా ఖర్చు పెడతాడు. ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టమంటే ఆడు ఖర్చు పెడతాడు, అయినా కూడా తను కూడా ఖర్చు పెడతాడు తను ఎలోన్గా బిల్డప్ అవ్వడానికి. చాలామంది పెడతారు. ఇప్పుడు అందరూ చిరంజీవి వాళ్ళు కూడా చేస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ చేయకపోతే అన్ని పోస్టులు రావు. మొన్న అతను ప్యారిస్ వెళ్ళి లోపలికి వెళ్ళలేదనుకో, బయట నుంచి ఒలింపిక్ నుంచున్నట్టుగాను ఇవన్నీ ఫోటోలు ఎవరు చేస్తారు? డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు, వైరల్ చేస్తారు, దాన్ని బూస్ట్ చేస్తారు అనమాట. ఓకేనా? అందులో మధ్యలో చిరంజీవిది ఏఐ చేసి, ఇప్పుడు అందరూ అమ్మాయిలు చేస్తారు కదా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంట్లో అందంగా స్కిన్ గిన్ అంతా బాగా చేస్తుంది, అది ఒకే ఉంటేనే. సో ఆ విధంగా కూడా పోస్ట్ పెట్టారు, చాలా అందంగా ఉన్నాడు. యాక్చువల్గా అవసరం లేదు అవి. కొంతకాలంగా అవి చూసినారు సినిమాలో నిజమైన చూశారు చీ అంటారు. నేను ఆల్రెడీ ఫేస్బుక్లో పెట్టాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అమ్మాయిలు పెట్టకండి, ఇది కొంతకాలం పోయిన తర్వాత మీకే శత్రువు కింద మారద్దని. ఎవడో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసి డబ్బున్నవాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి, ప్రేమించి అంతా జరిగిపోతూ ఉంటుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత దరిద్రంగా ఫేస్ వస్తుంది. హోటల్కి అదనుకో డేట్ ఇచ్చినప్పుడు ఎవరు అన్నాడు అనుకో, ఒకటి నువ్వెవరు అంటాడు, లేకపోతే దాన్ని వేసేస్తాడు, లేకపోతే అదే ఇప్పుడు. అంచేత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోయింగ్ టు బి ఏ ప్రాబ్లం. ఓకే, స్టార్స్కి పర్లేదు, పిక్చర్స్ వరకును. అంచేత చిరంజీవిని ఇప్పుడే చూశాను, చాలా బాగున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మేకప్ చేశారనమాట. సో ఆ విధంగా బన్నీ
డిజిటల్ మార్కెటింగ్లో బాగా ఈజ్ అబ్సెస్డ్ విత్ పబ్లిసిటీ ఆల్ ఓవర్ ద ఇండియా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వేర్ ఎవర్ ద ఫిల్మ్స్ ఆర్ ఈజ్ వాచ్డ్ హిస్ మూవీస్ బీన్ వాచింగ్ అనమాట. అదేవిధంగా కేరళలో అతనికి సెపరేట్ మార్కెట్ ఉంది. ఇప్పుడు నార్త్లో 7-8 స్టేట్లలో కూడా మార్కెట్ పెరిగిపోయింది. ఇది ఒక జలస్ పాయింట్. ఇది కొంతమంది జలస్ ఫీల్ అవుతారు, సొంత వాళ్ళైనా ఫీల్ అవ్వరు, మనల్ని దాటిపోయి అనుకోకుండా దట్ ఈజ్ అదృష్టం, అది కర్మ, అది అలా వచ్చింది. అదే టైంలో ఈ పబ్లిసిటీ ప్రాసెస్లో కడపడికో పక్కోడు ఎవడికో క్యాంపెయినింగ్కి వెళ్ళాడు. వైసీపీ అతని మీద ప్రేమ కాదు, అతనికి పబ్లిసిటీ అవుద్దని దిగ్గానే వస్తారు, ప్రెస్ బన్నీ వస్తాడని చెప్తారు కదా, చెప్తే ఒక 100 మంది 200 మంది వస్తారు, ఎవరికాడ గ్లిమ్స్ క్యాచప్ చేసి వాళ్ళు దాంట్లో పెట్టుకోవడం కోసం 2-3 క్వశ్చన్లు అడగడం కోసం అలాగే వెళ్తారని తెలిసి వెళ్ళాడు. అది పెడుచుకొట్టింది. ఎందుకంటే అక్కడ వాళ్ళ మావయ్య చిరంజీవి తమ్ముడు చాలా క్రూషియల్ పొజిషన్లో అతను పిఠాపురంలో అసలు అతను గెలవకుండా ఏదో పొడి చేస్తాడు అనుకున్న జగన్, ఏది పొడవలేదు, మనం ఎక్కువ నేర్చుకున్నాం అనమాట. అతనికి అంతకంటే ఎక్కువ కాషియస్గా ఎవరు వచ్చినా కూడా అతనికి ప్లస్ అయ్యేటట్టుగా చేసుకునే మంచి పొజిషన్లో ఉన్నాడు. ఎందుకంటే అంతకు ముందు ఆల్రెడీ భీమవరం గాజువాకలో ఓడిపోయాడు చిత్తుగాను. సో ఈ టైంలో ఇతనికి ఆ సీరియస్నెస్ తెలిసి వెళ్ళాడు, తెలియక వెళ్ళాడు. అంతకుముందు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే ఒక స్టేజ్ మీద నేను మాట్లాడను బ్రదర్ అన్నమాట. ఇవన్నీ కలిసిపోయి కలిసి అతనికి యాంటీగా అయ్యాడేమో అని, యాక్చువల్గా యాంటీగా అయ్యాడని నేను అనుకోను. మామూలుగా వెళ్ళాడు కానీ వెళ్ళకూడదు, ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి, ఇతను లేదు. ఎందుకంటే మీకు వాళ్ళ ఫ్యామిలీలో ఎంత కాదనుకున్నా ఒక బాగా టాల్గా ఎదిగిన పొలిటీషియన్ ఎవరు, పవన్ కళ్యాణ్. అందులోనూ ఓడిపోతూ హేళన చేసి పావళ అని ప్యాకేజ్ అని అందరూ అన్ని చేసిన టైంలో ఇతను మళ్ళీ పక్క వెళ్ళడం అనేది పెద్ద బూత్, అది చాలా తప్పు. అంచేత దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ మా ఇంట్లో దాని గురించి పెద్ద డిస్కషన్ లేదు. అలా వెళ్ళటం అనేది అల్లు అర్జున్ యొక్క ఇష్టాయిష్టాల మీద ఉంటుంది అని అంద అమ్మాయి. ఆ పోస్ట్ నాకు కూడా ఎవరో పంపారు, పంపితే చిన్న వీడియో అది షీ వాజ్ టెల్లింగ్ మరి తన ఇష్టం అది అంచేది. దాని గురించి మా ఇంట్లో ఎప్పుడు పెద్ద డిస్కషన్ జరగదు అని చెప్పి, జరుగుతుందని చెప్పుద్దా, లేకపోతే రోజు ముక్కులకో వాళ్ళకో గురించి అంటారా, అందుకదా అలా చెప్పింది. తన యొక్క వయసుకి తనకున్న స్టేటస్కి అలా చెప్పింది అనమాట. అందులో పెద్ద వడ్ల గింజలో బియ్యం గింజలు అంటే న్యూస్ ఇది. బట్ మనం ఇంకోసారి ఎందుకు అనుకున్నామంటే ఆల్రెడీ మనం ఐడియా కూడా ఇచ్చాం, మీ యాంకర్ ఎవరో మీరు ఐడియా ఇస్తున్నట్టున్నది అని కూడా ఉంది. వెళ్ళి ఏదో విధంగా పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేసి కూర్చొని చేస్తే తప్పితే పుష్ప హిట్ అవ్వదు. అంటే పుష్పక గండం ఉందంటారా? అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. తమాషా కాదు ఆ ఫ్యాన్స్ తోటి. ఈ ఫ్యాన్స్ వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు, ఎందుకంటే యంగ్ ఫెలో కదా అతను. బన్నీ ఈజ్ యంగ్ ఫెలో, వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ కొట్లాటలో సినిమా ఫెయిల్ అయిపోవచ్చు, దెబ్బతినేస్తే. నాట్ ఇన్ అదర్ స్టేట్స్. ఇప్పుడు పుష్ప 1 అదర్ స్టేట్లో బాగా ఆడితే ఇక్కడ ఆడలేదంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో అంత వచ్చి ఉంటుంది. వాళ్ళు నిజంగా అబద్ధం ఆడకుండా చెప్తేనే అర్థమైనప్పుడు. నేను ఎప్పుడు అబద్ధం ఎందుకంటే సగం అబద్ధమే మేము ఎంతో ఆడేది. అర్థమైనప్పుడు దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు అందులోని పాన్ ఇండియా కాన్సెప్టులైజేషన్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ బ్లఫింగ్. రాజమౌళితో సహా 100 కోట్లు ఖర్చు పెట్టి 300 కోట్లు, కల్కికి 200 ఎంత ఖర్చు పెట్టి 650 బాటా రేట్లో చెప్తారనమాట, అంత ఖర్చు అయినట్టు భంగం కదా నేనే. సో ఇప్పుడు ఆ విధంగా దెబ్బ అయిపోకుండా ఉండాలంటే పుష్ప డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తుంది. గొడవలు కూడా అవుతాయి. ఇది అవ్వాలంటే ఆలస్యం అవ్వాలి. ఆలస్యం అయితే ఆవేశాలు తగ్గుతాయి, వెంటనే మాట్లాడకూడదు అని చెప్పేది మా మదర్. ఎవరితో గొడవ అయితే కొంచెం లేట్ అవని, దాని తర్వాత యూ క్యాన్ గో హెడ్ అండ్ టెల్ సారీ చెప్పడానికి కూడా ఆలస్యం అవ్వాలి, ఆవేశాలు తగ్గుతాయి అన్నమాట. సో ఆ విధంగా ఇతను ఏదో విధంగా చిరంజీవి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పి ఒక ఫోటోగ్రాఫ్ కావాలి, ఒక బయట కావాలి ఎవరు పవన్ కళ్యాణ్ చేత. అప్పటి వరకు ఆడదు. ఒక టేక్ మై వర్డ్, అదర్ స్టేట్లో ఆడద్దు. ఆల్రెడీ ఉన్న స్టేట్లోనే పుష్ప 1 సరిగ్గా ఆడలేదని కదా టాక్. ఆడకపోవడం ఏం కాదు, ఆడింది. బట్ అనుకున్నంత బిజినెస్ రాలేదు, అక్కడ అయిపోయింది అనుకోకుండా. సో అవి ఎస్కేప్ అవ్వాలి. నేను నాకంటే నిజం మాట్లాడేవాడు బన్నీ ఫాదర్ తర్వాత నేనే ఉంటాను. బాగా ఆడాలి, సినిమా తీసిన వాళ్ళు కూడా వర్కౌట్ అవ్వాలి. మన తెలుగు రాష్ట్రంలో ఉన్న సినిమా పరిశ్రమకి మంచి పేరు రావాలి, అది ఇంకొక పెద్ద హిట్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి సామరస్యంగా మాట్లాడుకుని ఆయనతో బయట తీసుకోవాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఏదో తెలియక చేసాడు అంతే. కానీ అయినా కూడా వాళ్ళు ఓడిపోయారు కదా, మనం ఏదో అనుకున్నాడు. కానీ నాకు అటువంటి సినిమాకి దెబ్బ కొట్టకండి, ఈజ్ ఎనీవే మై రిలేషన్ అని చెప్పాలి. అంటే ఒక వీడియో రిలీజ్ చిన్న క్లిప్ ఉండాలి. అది నో అని అందని అనుకుంటున్నాను, అనకూడదని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే
డైరెక్టర్కి, యాక్టర్ బన్నీకి డెఫినెట్గా బాగుంటుంది. బాగా తీసుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ.